హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను ఇంటి వంటలు కుకింగ్ ఛానల్. ఈ వీడియోలో చేమగడ్డల పులుసు తయారీ విధానం చూపించాను. చాలా టేస్టీగా మరియు సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నీట్గా కడిగిన చామదుంపల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో సరిపడా నీళ్లు వేసి చామదుంపల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక చిన్న టిప్, ఇలా ఉడుకుతున్న చామదుంపల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల దురద రాకుండా ఉంటుంది మనం తినేటప్పుడు. చూపిస్తున్న విధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా ఒకసారి కడిగి ఆ నీళ్లు తీసేయాలి. మళ్ళీ నీళ్లు వేసి చింతపండు రసం కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టండి. చామగడ్డలు సాఫ్ట్గా ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఆ వాటర్ తీసేసి చన్నీళ్ళు వేసుకొని చామగడ్డల పొట్టు నీట్గా తీయాలి. ఇలా తీసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చామదుంపల్ని పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేయాలి. కొద్దిగా మాత్రమే మెంతులు వేయాలి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొన్ని మెంతులు మాత్రమే వేయాలి. పోపు దినుసులు వేసుకోవాలి. 2 నుంచి 3 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడకడం కోసం కొద్దిగా ఉప్పు వేయాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాను కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 to 3 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంతకుముందు మనము ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు పులుసు కోసం మనం కొద్దిగా ఉప్పు వేయాలి. మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ ఉప్పు వేయాలి. ఇప్పుడు నేను పులుసుకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేయాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే దీన్ని కూడా కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా చింతపండు రసం తీసి చామదుంపలలో వేయాలి. 1 గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి. పులుసు ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు థిక్గా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మన ఇంటి వంటల కోసం అను ఇంటి వంటలు ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అను ఇంటి వంటలు కుకింగ్ ఛానల్. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత
ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చామదుంపల కర్రీ ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చామదుంపల కూర రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.